అందరికీ నమస్కారం. కోదాడ పట్టణ ప్రజలకు నమస్కారం. కోదాడ పట్టణం చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలకు నమస్కారం. చుట్టుపక్కల గ్రామాలలో పనిచేస్తున్న నివసిస్తున్న ప్రతి రైతు సోదరుడికి నమస్కారం. ప్రతి కూలీకి నమస్కారం. ప్రతి హమాలి కార్మికుడికి నమస్కారం. ప్రతి కళాకారుడికి నమస్కారం. ఇక్కడికి నన్ను ఆహ్వానించి ఇప్పటిదాకా ఓపికతో ఉండి నన్ను నా పాటల్ని మీ ప్రేమతోటి మీ ఆశీర్వాదాలతోటి నడిపించి నన్ను గౌరవించినటువంటి ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి నా పాదాభివందనం. ఇక్కడ కూర్చున్నది పిడికిడి మందే కావచ్చు, ఇక్కడికి వచ్చింది ఒక 10 మందే కావచ్చు. పిడికెడు మట్టిలో కూడా మొక్క ఒక చిన్న విత్తనం వేస్తే మొక్కలు మొలుస్తాయి. అలాగా మీరిచ్చిన స్ఫూర్తి, మీరిచ్చినటువంటి ప్రేమ, మీరిచ్చినటువంటి గొప్ప గౌరవం ఎన్నో పాటల పుట్టుకకు కారణమవుతుంది. ఈరోజు ఇక్కడ నేను పొందినటువంటి గౌరవం ఒక శాలువ కాదు, ఒక పూలదండ కాదు, ఒక పురస్కారం కాదు. కోదాడ పట్టణం గౌరవించిందో గుర్తించిందో లేదో నాకు తెలియదు, కానీ కేంద్ర ప్రభుత్వం అంటే సాక్షాత్తు 150 కోట్ల మంది జనం ఉన్నటువంటి భారతదేశం గుర్తించినటువంటి గొప్ప వ్యక్తిని కలుసుకున్న ఆ గొప్ప వ్యక్తి పేరు జూలూరి గౌరీశంకర్ గారు. అలాంటి వ్యక్తిని కలుసుకోవడానికి నేను ఇక్కడ దాకా ప్రయాణం చేసి ఉంటా. అలాంటి వ్యక్తుల్ని కలుసుకొని మాట్లాడడానికి ఎన్ని సంవత్సరాలు పాటలు రాసుంటా. ఇలాంటి వ్యక్తుల్ని కలిసి నా మాటని, నా పేరుని వారి నోటి ద్వారా తీసుకోవడానికి, చెప్పడానికి నేను పాటలు రాసుంటా. ఎన్ని పేపర్లలో, ఎన్ని పుస్తకాలలో శివసాగర్ గురించి, శివారెడ్డి గురించి, జూలూరి గౌరీశంకర్ గారి గురించి, ఈతకోట సుబ్బారావు గారి గురించి ఇలా పేర్లు చెప్పుకుంటూ పోతే నా పాటలో ప్రతి పదానికి స్ఫూర్తి నింపినటువంటి గొప్ప వ్యక్తుల్ని, అలాంటి వ్యక్తులందరినీ కలుసుకున్న ఒక మహాసముద్రాన్ని ఇక్కడ కలుసుకున్న, అలాంటి మహాసముద్రానికి జన్మనిచ్చినటువంటి గొప్ప ఊరిని కలుసుకున్న, అలాంటి గొప్ప పట్టణాన్ని కలుసుకున్న, అలాంటి పట్టణంలో మీ దగ్గరకు వచ్చి మాట్లాడటానికి ఒక పాటకు దక్కిన గౌరవంగా నేను భావిస్తున్నా. ఇక్కడ నుంచి ప్రతి మీడియా మిత్రుడికి చెప్తున్నా, మీరందరూ రాయండి, మీరందరూ ఫోటోలు తీయండి. 75,000 మంది జనం ఉన్నటువంటి కోదాడ పట్టణంలో 7500 మంది కూడా ఇక్కడ రాలేకపోతే ఈ ఊరు ఎలాంటి స్ఫూర్తిని ప్రజలకు ఇస్తుంది, ప్రపంచానికి ఇస్తుంది? ఇక్కడి నుంచి ఇలాంటి వ్యక్తులు పిలిపించి సత్కారం చేస్తున్నారు, ఎట్లాంటి సంస్కారాన్ని చూపిస్తున్నారు. అలాంటి సంస్కారానికి మనం ఇస్తున్నటువంటి గౌరవం ఇదేనా అని ఒక్కసారి మనం అందరం ఆత్మావలోకనం చేసుకోవాలి. నేను ఎక్కడో గార్ల బయ్యారంలో పుట్టా, కోదాడలో ప్రశంస పొందుతున్నా. భారతదేశం చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రపంచ దేశాల్లో నేను నా పాటతోటి పరిచయమై, నా పాటతోటి మీ అందరినీ కలుసుకుంటున్నా. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి మీ ముందు నిలబెడితే ఇక్కడ స్పందించింది 10 మంది. ఈ 10 మందే ఒక పాటకు స్ఫూర్తి, ఈ 10 మందే ఒక మాటకు స్ఫూర్తి, ఈ 10 మందే రేపటి రోజున ప్రయాణం సాగించడానికి ఒక గొప్ప గౌరవం, నమ్మకం ఇవ్వడానికి ప్రధాన దీపిక అవుతుందని నేను నమ్ముతున్నా. ఇదంతా నేను చెప్పడంలో కారణం ఏంటంటే, మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి వేముల ఎక్కడున్నారు గురుగారు? ఈ వ్యక్తి 33 సంవత్సరాల కష్టం. అంటే 33 సంవత్సరాల కష్టం అంటే ఒక పాట యొక్క జన్మ, ఒక పాట యొక్క ఎదుగుదల, ఒక పాట యొక్క బతుకు, ఒక పాట యొక్క రేపటి రోజు, ఒక పాట యొక్క భవిష్యత్తు. ఆయన ఎత్తుకున్నటువంటి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో, నేను చెప్పినటువంటి ప్రతి మాటలో మీకు అర్థమవుతుందని నమ్ముతున్నా. ఇక్కడ నుంచి ఎంతమంది వచ్చారు, ఎంతమంది వచ్చి కలుసుకున్నారు అనేది కాదు. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను, చాలా పాటలు చేస్తున్నాను, చాలా బిజీగా ఉన్నాను కూడా నేను చెప్పను. ఎందుకు చెప్పానంటే, నా సొంత ఊళ్ళో కూడా నాకు ఇంత గౌరవం దక్కలేదు, నా సొంత మండలంలో కూడా నాకు ఇంత ప్రేమ దక్కలేదు, నా సొంత వాళ్ళ దగ్గర కూడా నాకు ఇంత వాత్సల్యం దక్కలేదు. కేవలం మీ దగ్గర నాకు దక్కింది. ఇది మీకు నాకు ఏ రక్త సంబంధం లేకపోవచ్చు, మీకు నాకు మధ్య ఎటువంటి కుటుంబాల సంబంధాలు లేకపోవచ్చు, ఎటువంటి స్నేహం లేకపోవచ్చు, ఎటువంటి విద్య ఇక్కడ నేను నేర్చుకుని ఉండకపోవచ్చు, కానీ మీకు నాకు జూలూరి గౌరీశంకర్ గారు చెప్పినట్టు సాంస్కృతిక పరంగా చూసుకుంటే మీకు నాకు ఒక రక్త సంబంధం ఉంది, ఒక విద్యా సంబంధం ఉంది, ఒక ఆత్మీయ సంబంధం ఉంది.
ఒక మానవీయ కోణం సంబంధం ఉంది. ఆ సంబంధం పేరే పాట, ఆ సంబంధం పేరే కళ. ఆ పాటే కనుక నేను పాడి ఉండకపోతే, ఆ పాటే కనుక మీ దగ్గర నేను తీసుకొచ్చి ఉండకపోతే ఈరోజు మీ దగ్గర నేను ఉండేవాడిని కాదు. అలాంటి గొప్ప పాటకు జన్మనిచ్చినటువంటి మా ఊరికి నేను రుణపడి ఉన్నాను. మా ఊరికి, ఈ ఊరు నుంచి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. బయ్యారం మండల ప్రజలారా, మహబూబాబాద్ పట్టణ ప్రజలారా, మీ అందరి స్ఫూర్తితోటి అక్కడ దేవరకొండ భిక్షపతి పుట్టిన ఊరు నేల అది. అక్కడ అక్కడి నుంచి ఒక వెంకన్న అనే పుట్టినటువంటి ఊరు నేల అది. ఆ మట్టి నుంచి, ఆ నీటి నుంచి వేరుపడి ఇక్కడికి వచ్చి ఈ రకంగా నన్ను గౌరవించినటువంటి పాటకు నేను నమస్కారం చెప్తున్నా, ధన్యవాదాలు చెప్తున్నా. మీ అందరికీ తెలుసు, నేను పాట పాడితే మీ అందరికి గుర్తుంటది. వయ్యారి బ్లాక్ బెర్రీ ఫోనులే, వారే వహాలి బెర్రీ ఫోసులే, సర్రా ఓ మేరా దిల్ లుట్ట గయి, సర్రా ఓ మేరా దిల్ లుట్ట గయి. ఇలాంటి పాట. ఓయ్ రాజు కన్నుల్లో నువ్వే, ఓయ్ రాజు గుండెల్లో నువ్వే, ఓయ్ రాజు నిన్ను చూడకుంటే మనసాగదయ్యో, ఏ మంత్రమేసావయ్యో. ఇది 2003లో నేను పాచిన పాట. 2002లో భిక్షు నన్ను కలిసినటువంటి వన్స్ మోర్ ప్లీజ్ కార్యక్రమంలో నేను పార్టిసిపేట్ చేశా. అక్కడి నుంచి మొదలైంది ప్రయాణం. 25 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం తర్వాత, ఓ మీసాల పిల్ల నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలే పిల్ల, పొద్దున్న లేచిన దగ్గర నుంచి డైలీ యుద్ధాల, మొగుడు పెళ్ళాలంటేనే కంకి గొడవళ్ళ, నువ్విట్టగా చెయ్యాలా నానా నేనున్నానా. ఇలాంటి పాట చేసేదాకా ఒక 25 ఏళ్ల ప్రయాణం. ఒక 25 ఏళ్ల ప్రయాణంలో ఇదొక్కటే కాదు. గోదావరి గట్టు మీద రామశిలకవే, గోరింట కెట్టుకున్న సందామామవే. ఈ పాటలతో పాటు ప్రపంచం ముందుకి ఊరు పల్లెటూరు, దీని తీరే అమ్మ తీరు, కొంగులో నా దాసి పెట్టి కొడుకుకిచ్చే అమ్మ తీరు. మీ ముందుకు వచ్చి నిలబడ్డానికి ఒక కారణం ఉంది. నన్ను పిలవని వేదికలు లేవు, నన్ను కలవని మనుషులు లేరు, నన్ను రమ్మని వచ్చి కలవమని ఉండమని అది ఇస్తాము డబ్బులు ఇస్తాము అని చెప్పని వాళ్ళు లేరు. నేను ఏ రోజు ఏ వేదిక దగ్గరికి వెళ్ళి నిలబడలేదు, ఎవరు పిలిచినా నేను వెళ్ళి నిలబడలేదు. కానీ ఇక్కడికి వచ్చి నిలబడడానికి కారణం ఒకటి ఉంది. ఆ కారణం పేరే నాకు చదువు చెప్పిన మా గురువు గారు సీతారాములు గారు. సీతారాములు గారు మాకు చదువు చెప్పడం వల్ల, మేము నీ విద్యను నేర్చుకోవడం వల్ల, సాహిత్యం పట్ల అవగాహన నేర్చుకోవడం పట్ల, తెలుసుకోవడం పట్ల వల్ల ఈరోజు మీ ముందుకు వచ్చి నిలబడ్డాం. నాకు చదువు చెప్పినందుకు, చదువు నేర్పినందుకు, ఈరోజు ఇక్కడ నన్ను నిలబెట్టినందుకు మా గురువు గారికి, సీతారాములు సార్కి నా పాదాభివందనాలు. ఈరోజు ఇక్కడ నేను చూసింది ఏంటంటే, డీజే పాటల గోల లేదు, చెత్త పాటల సౌండ్ లేదు, చిల్లర పాటల అలికిడి లేదు. మంచి మనుషుల ఐక్యత చూసా, మంచి మనుషుల కలగోలుపుతనం చూసా. ఇక్కడ హడావిడి లేదు, హంగామా లేదు. జనాలు ఏదో బిర్యానీ పొట్లాలు ఇస్తేనో మంది ఇస్తేనే వచ్చేటోళ్ళు ఎవరు లేరు. వాళ్ళంతటా వాళ్ళే ప్రేమతోటి, ఇష్టంతో, మనస్ఫూర్తిగా వచ్చి నిలబడి కూర్చొని వీళ్ళని ఆశీర్వదించాలి, పాట నిలబడాలి, కళలు నిలబడాలి, ఈ ఊరి యొక్క ప్రత్యేకత నిలబడాలి, ఈ ఊరికి గౌరవం దక్కాలని ఈ ఊరి కోసం ఇంతమంది నిలబడ్డారు. అందుకే మీ అందరికీ నా పాదాభివందనం. వచ్చిన వాళ్లకు, రాని వాళ్లకు ప్రతి ఒక్కరికి ఒక మాట చెప్పాలనుకుంటున్నా. మీరందరంటే ఒక 25 ఏళ్ల ప్రయాణానికి మీరిచ్చినటువంటి గొప్ప ప్రశంస ఇది. ఒక 25 ఏళ్ల ప్రయాణానికి మీరిచ్చినటువంటి గౌరవం ఇది. ఒక 25 ఏళ్లుగా సుదీర్ఘ చేసిన పోరాటానికి వచ్చినటువంటి గౌరవం ఇది. అలాంటి గౌరవం ఇచ్చిన మీ అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ, సమయం చాలా తక్కువ ఉందని నాకు కూడా తెలుసు. నాతో పాటు చాలా మంది కళాకారులు వచ్చారు, చాలా మంది నాయకులు వచ్చారు, చాలా మంది ఔత్సాహికులు వచ్చారు. వాళ్ళందరూ మాట్లాడాల్సి ఉండి కూడా ఈరోజు నేను మాట్లాడతాను, నాకు వెళ్ళాల్సిన టైం ఉందంటే అందరూ చిన్న చిన్న మాటలతోటి, పొట్టి మాటలతోటి సరిపెట్టుకున్నారు. అందుకు మనస్ఫూర్తిగా నన్ను క్షమించండి సార్. మీ అందరి ముందు ఏదో పాటలు పాడి పెద్దవాడిని అయ్యానేమో కానీ మీ అందరి ముందు మీ బిడ్డ లాంటి, మీ కొడుకు లాంటి చాలా చిన్నవాడిని. మీ అందరి ముందు నేను చాలా చిన్నవాడిని. మీ ఆశీర్వాదాన్ని, మీ ప్రేమనిచ్చేందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు. ఈరోజు వేదిక మీదకి చాలామంది రాలేదు.
వచ్చేసారి వాళ్ళను మించిన వాళ్ళు ఇక్కడికి రావాలి. వచ్చేసారి వాళ్ళకంటే గొప్ప స్థాయిలో ఉన్న వాళ్ళు ఇక్కడికి రావాలి. నెక్స్ట్ టైం ఇక్కడికి రావడానికి కారణాలు చెప్పకూడదు. నెక్స్ట్ టైం ఇక్కడికి రాలేదు అని చెప్పడానికి కారణాలు చెప్పకూడదు. ఇక్కడ రాలేము అని కారణాలు చెప్పకూడదు. అలాంటి కారణాలు లేని ఒక గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించిన వాళ్ళందరి కోసం మనం నిలబడి మాట్లాడడానికి గర్వపడాలి. వాళ్ళ కోసం మనం కూడా నిలబడాలి. వాళ్ళ కోసం మనం కూడా నిజాయితీగా నిలబడి వాళ్లకు మనం మద్దతు తెలియజేయాలి. నేను ఒక వేదిక మీద నిలబడి పాట పాడితే, నేను ఒక సినిమాలో పాట పాడితే, నేను ఒక సినిమాకు సంగీతం నిర్వహిస్తే నాకు వచ్చే డబ్బులు కోట్లలో ఉంటుంది, నాకు వచ్చే డబ్బులు లక్షల్లో ఉంటుంది. ఇక్కడ ఒక్క రూపాయి కూడా ఆశించకుండా వచ్చాను నేను. ఇక్కడికి ఒక్క రూపాయి కూడా ఆశించకుండా వచ్చాను నేను. డబ్బులను చూసి రాలేదు. ఎవరో నాకు చప్పట్లు కొడతారని రాలేదు. ఎవరో వచ్చి నిలబడతారు, ఆశీర్వదిస్తారని రాలేదు. ఇక్కడ ఒక వ్యక్తి 33 ఏళ్లుగా శ్రమ చేస్తూ పాట కోసం, కళ కోసం, తన తండ్రి ఆశయం కోసం, ఈ ఊరి ప్రజల గొప్ప కోసం, గర్వంగా నిలబడడం కోసం, కోదాడ పట్టణ ప్రజల గౌరవం నిలబెట్టడం కోసం సుదీర్ఘకాలం పాఠాలు చెప్పుకుంటూ, చదువు చెప్పుకుంటూ, పిల్లల్ని ఐక్యత చేసుకుంటూ సుదీర్ఘకాలం పోరాటం చేసిన ఒక వ్యక్తిని, పాటను నిలబెట్టిన వ్యక్తిని నేను కూడా నిలబెట్టుకోవాలని వచ్చా ఇక్కడికి. కోట్లల్లో పెట్టుకుంటే డబ్బులు అకౌంట్లో ఉంటాయి, బంగారం పెట్టుకుంటే బంగారం మన దేహం మీద ఉంటది. అదే ఒక పాట చేస్తే మీ గుండెల్లో ఉంటది, మీ భుజాల మీద ఉంటది, మీ మస్తిష్కంలో ఉంటది, మీ మనసులో ఉంటది. ప్రాణం పోయిన ప్రపంచ పటం మీద చరిత్ర ఎలా అయితే ఉంటుందో అలాగ పాట నిలబడి గాలిలాగా ప్రపంచమంతా విస్తరిస్తూ విహరిస్తూ ఉంటది. అలాంటి పాటకు గౌరవం ఇచ్చిన, అలాంటి పాటను గర్వంగా నిలబెట్టాలనుకుంటున్న వ్యక్తుల్ని మనం గౌరవించాలి. వెళ్ళిపోతారా? వెళ్ళిపోండి. వెళ్ళిపోతారా? వెళ్ళిపోండి. నిలబడరా? నిలబడకండి. మిమ్మల్ని వెంటాడుతుంది పాట, మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది పాట. మీకు బాగా లేకపోయినా వెంటాడుతుంది, మీకు బాధలో ఉన్న వెంటాడుతుంది, మీకు సంతోషంలో ఉన్న వెంటాడుతుంది. మీ సంతోషంలో మీ కుటుంబ సభ్యులతో మీరు పార్టీ చేసుకున్న వెంటాడుతుంది. మీరు ఆహ్వాన పత్రికలో పెళ్లి కొడుకు, అందరి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పెట్టుకొని మీరు సంతోషంగా గడపాలంటే కూడా పాట మిమ్మల్ని వెంటాడుతుంది. పాటకు దూరంగా ఎక్కడికి వెళ్తాం బాస్? శివారెడ్డి గారు అనుకుంటా ఒక మాట అన్నారు, గౌరీశంకర్ సార్ ఉన్నారు లేదా తెలియదు. ఒక వ్యక్తిని కణత మీద తుపాకీ పెట్టి ఏరా ఉంటావా చస్తావా చెప్తావా అని బెదిరిస్తే ఆడెవడో తెలుసా? బెదిరించినోడు చేతిలో గన్నుంది, కానీ ఎవరైతే బెదిరిస్తున్నాడో వాడు కళాకారుడు, వాడు పాటకారుడు, వాడు పాటగాడు. వాడి కణత మీద తుపాకీ పెట్టి ఒకడు అన్నాడట, చస్తావా చెప్తావా, చస్తావా చెప్తావా అంటే ఎవరో పిచ్చి, నీకు అర్థం కావట్లేదు. తుపాకీని కణత మీద పెట్టి నా తలను మాత్రమే నువ్వు పుచ్చలుగా చేయగలవు, చంపేయగలవు, తునాతునగలు చేయగలవు. ఒక కత్తి తీసుకొని నా దేహాన్ని ఛిద్రం చేయగలవు, నా దేహాన్ని నిలువున చీల్చేయగలవు. కానీ నా మస్తిష్కం నుంచి, నా అంతరాత్మ నుంచి వెలువడ్డ పాటల సంపుటిని, శబ్దాన్ని ఏం చేస్తావురా? అది ప్రపంచం మొత్తం విస్తరిస్తూ విహరిస్తూ ఆల్రెడీ అది మొలకెత్తింది, అది మహావృక్షంగా ఎదిగింది. దాన్ని ఏం చేస్తావని చెప్పిండట. అలాంటి గొప్ప కళతో నేను పుట్టినందుకు గర్వపడుతున్నాను. అట్లాంటి గొప్ప కళను గౌరవించే వాళ్ళందరి మధ్య నిలబడి మాట్లాడుతున్నందుకు వాళ్ళందరికీ, మీ అందరికి నా సలాం చేస్తున్నాను. జై హింద్. వాళ్ళ కోరిక మనకు ధమాకా ఒకసారి. నిన్ను చూడ బుద్ధైతాంది రాజిగో, మాట్లాడ బుద్ధైతాంది రాజిగో, అట్ట అంటుంటే మస్తుందే ఓ పిల్లో, లవ్వు తన్నుకు వస్తుందే గుండెల్లో. కొట్టు 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 కొట్టమ్మా కొట్టు. నిన్ను సుత్తే ఎట్లా ఉంటది, గుండె గట్టిగా కొట్టేసుకుంటది. నన్ను సుత్తే అట్టే ఉంటది, దిల్లు డీజల్ పెట్టేసుకుంటది. థ్యాంక్ యూ సో మచ్. చాలా చీకటి అయింది, రాత్రి అయింది. రేపు పొద్దున్న లేచి మళ్ళీ పని చేయాలి. ఒక సాధారణ కార్మికుడికి, ఒక సామాన్య కార్మికుడికి ఎలాంటి కష్టాలు అయితే ఉంటాయో, ఎలాంటి ఆటుపోట్లు ఉంటాయో మాకు అలానే ఉంటాయి. వాటన్నిటిని దాటుకొని మీ అందరికి మంచి సంగీతాన్ని, పాటని ఇవ్వాలని ప్రయత్నం చేస్తుంటాం. అలాంటి ఆశీర్వాదాన్ని ఇచ్చిన మీ అందరికి నమస్కారం తెలియజేస్తూ చివరిగా ఒక మాట చెప్పాలనుకుంటున్నా. సమయం లేదని తెలుసు, మీరు తిట్టుకుంటారని తెలుసు, వెనక ఉన్నోళ్ళు వీడేంద్ర ఇలా అంటున్నారని కూడా తెలుసు.
అందరి మనసులో ఆలోచనలు తెలుసు. బట్ ఒక మాట చెప్పాలనుకుంటున్నా మిత్రులారా, మనతో పాటు ఈ భూమి మీద జీవరాశులు చాలా ఉన్నాయి. జంతువులను బతికే అవకాశం ఇద్దాం. ఈ భూమి మీద మొక్కలకు బతికే అవకాశం ఇద్దాం. ఒక మనిషి నెత్తి మీద జుట్టు ఎంత అవసరమో ఈ భూమికి గడ్డి కూడా అంతే అవసరం. గడ్డి మందు కొట్టి గడ్డిని చంపకండి. పాల ప్యాకెట్లు కొనుక్కుంటూ బతుకుతున్న మన ఆవుల్ని పెంచుకుందాం, చెట్లను పెంచుకుందాం. మంచి గాలిని, మంచి ఆరోగ్యాన్ని, మంచి జీవరాశిని మన పిల్లలకి అపార్ట్మెంట్ల రూపంలో కాకుండా, ఫ్లాట్ల రూపంలో కాకుండా మంచి ఆరోగ్యాన్ని ఇద్దాం. వాళ్ళ జీవితాల్లో వాళ్ళు 100 ఏళ్ళు బతికే అవకాశాన్ని ఇద్దాం. ఎక్కడో జపాన్ గురించి మాట్లాడుకుంటున్నాం మనం, జపానోడు మన గురించి మాట్లాడుకునేలా చేద్దాం. ఎక్కడో సోక్రటీస్ గురించి మన పుస్తకాల్లో పాఠాలు చదువుకుంటున్నాం మనం, ఇక్కడి నుంచి ఒక భీమ్స్ గురించో, ఒక చింతల యాదగిరి గురించో, ఒక జూలూరి గౌరీశంకర్ గురించో ఆఫ్రికా దేశంలో, అమెరికా దేశంలో చదువుకునే అవకాశం ఇద్దాం. అలాంటి స్ఫూర్తిని కొనసాగించాలని రైతు సోదరులకి, కార్మిక సోదరులకి మనస్ఫూర్తిగా, మరీ ముఖ్యంగా ఇలాంటి విషయాల్ని ప్రజలకు చేరవేయండి. ఓట్లున్నప్పుడే రాజకీయాలు చేయండి అని, కేవలం మంచి విషయాలని మీరు ప్రజలకు చేరవేయండి అని రాజకీయ నాయకులను అడుగుతూ, రిక్వెస్ట్ చేస్తూ, ధన్యవాదాలు మిత్రులారా. థ్యాంక్ యూ సో మచ్.